హాయ్ అండి, అందరూ అన్నం తిన్నారా? మేమైతే తిన్నామండి. పొద్దున్నుండి అన్నం తినలే, 2 సార్లు టిఫినీలే చేసినాం. అందుకే తొందరగా తినేసినాం. రోజు 9:30 10కి వీడియో పెడతావు, ఈరోజు ఇంత తొందరగా తిన్నావా అనుకుంటారని ముందే చెప్పేస్తున్నా. ఎందుకంటే ఈరోజు సంగంపల్లె స్కూల్కి పోతే మా అక్క రమ్మన్నది. అక్కోళ్ళ ఇంటికి పోతే బజ్జీలు చేసింది, అక్కడనే తిని 2 గంటలు ఉండి వచ్చినాక కొన్ని అటుకులు బుక్కినాం. ఇప్పుడు తొందరగా వేడన్నం వండుకొని గోంగూర పచ్చడి పెట్టుకొని తినేసిన, ఆల్రెడీ చదివేసిన. అందుకే తొందర వీడియో పెడుతున్నా. మరి మీ ఏం కూరలు తిన్నారా లేదా? తినండి. కూర లేకపోతే మంచి నువ్వులు పల్లీలేసి గోంగూర పచ్చడి చేసుకోండి వేడన్నంలా, ఒక్క పూట మందం. ఇంకోటి, మీ ఇంటి దగ్గర కలియామ చెట్టు ఉంటే కలియామ పచ్చడి చేసుకోండి, ఇంత కమ్మ ఉంటాయండి. ఈ 2 ఇష్టం లేదా? జలుబు చేసిందా? తలనొస్తుందా? ఎల్లిపాయ, చింతపండు, కారం, మిరియాలు, ఈ పచ్చడి 4 చెంచాలంతా చేసుకొని తినండి. మరి శ్రావణ మాసం కదా, చికెను మటన్ తినని వారికి మాత్రమే ఈ పచ్చళ్ళు అప్పుడప్పుడు చేసుకోమంటున్నా. ఎందుకంటే ఎప్పుడెప్పుడు తిని అలవాటు ఉన్న వారికి ఘాటుగా తగలది కదా 30 రోజులు. ఇలాంటివి తింటే చాలా ఘాటు, నెత్తికి తర్వాత కళ్ళకు నీళ్లు కారాలే ఘాటుతోటి. అప్పుడే కదా శరీరంలో ఏదన్నా ఉంటే వెళ్ళిపోతుంది. మరి నా మాట విని మిరియాల పచ్చడి చేసుకుంటారా? కలియామాకు పచ్చడి చేసుకుంటారా? గోంగూర పచ్చడి చేసుకుంటారా? లేదంటే ఒక్కసారి పెడితే చాలు సంవత్సరం దాకా ఉండే పచ్చడే పెట్టుకొని తింటారా? మీ ఇష్టం అండి. బాయ్ అండి.